ఏపీ వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరు జిల్లాలో దళిత సంఘాల నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరు లాడ్జ్ సెంటర్లో జై భీమ్ యువసేన ఆధ్వర్యంలో కళాకారులు అంబేద్కర్ భావాలను చాటి చెప్పే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన మహనీయుడని, ఆయన మార్గం అనుసరణీయమని పలువురు వ్యక్తులు కొనియాడారు. జిల్లాలోని అంబేద్కర్ జయంతి వేడుకలపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా గుంటూరు జిల్లా గుంటూరు మహానగరంలో లాడ్జీ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద మొత్తంలో కూడా దళిత సంఘాల నేతలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈరోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. చూడొచ్చు మనం ఇక్కడ పెద్ద మొత్తంలో కూడా కొంతమంది నేతలు, అదే ప్రజాప్రతినిధులతో కాకుండా పలు దళిత సంఘాల సంబంధించినటువంటి నేతలంతా ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుడు యొక్క వాటి యొక్క స్మరస్మృతులను కూడా ఈరోజు తెచ్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ఇదే అంశానికి సంబంధించి ఉదయం నుంచి కూడా పలువురు గాయకులు అంబేద్కర్ గురించి పలు పాటలను కూడా వినిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి కూడా ప్రముఖ గాయకుడు రమణ ప్రస్తుతం కూడా అందుబాటులో ఉన్నారు. ఉదయం నుంచి ఆయన తన అంబేద్కర్ వాదాన్ని మొదటి నుంచి కూడా చెప్తా ఉంటారు. అందులో భాగంగానే రమణ కూడా ఉదయం నుంచి తన గాలాపనలు కూడా వినిపిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు రమణ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఉదయం అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఈరోజు చూస్తా ఉన్నాం వాడవాడలో కూడా అంగరంగ వినిపిస్తా ఉన్నారు. ఎలా నిజంగా ఈరోజు అంబేద్కర్ లేకుంటే మన బతుకులు ఏమైపోయేవి. ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టినటువంటి భిక్ష వల్లే ఈరోజు మనిషి స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాడు, సమాన హక్కులు సాధించుకోగలుగుతున్నాడు. తన హక్కుల కోసం ఎటువంటి చట్టాన్ని అయినటువంటి ఆసరాగా చేసుకొని ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళబోతా ఉన్నాడు. అందుకని ఈరోజు జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జగో రే జాగో అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొలువుల జాడ అంబేద్కర్, మా ఇంటి స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. ఈ విధంగా ఈ దేశంలో అంబేద్కరిజమే ప్రత్యామ్నాయ మార్గం. ఈరోజు మనిషి శాస్త్రీయంగా, అదేవిధంగా సామాజికంగా, రాజకీయంగా అధికారం పొందాలంటే అంబేద్కర్ మార్గం చెప్పచ్చు. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ పదార్థాలను ఏదైతే తన యొక్క గానం రూపంలో కూడా ముందుకు నడిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కొంతమంది నేతలు కూడా ప్రముఖులు కూడా చెప్పండి, ఏంటి ఈరోజు చూస్తా ఉన్నాం వాడవాడలో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు ఇంత వైభవంగా జరుగుతున్నాయి. వెనకబడినటువంటి వర్గాలకి అంబేద్కర్ చేసినటువంటి కృషి ఏంటి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతారు? ఈరోజు భారతదేశమే కాకుండా ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి ఒక చరిత్ర ఉంది. మరి అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించి మనకు అందించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి భారతరత్నగా ఆయన ఆ కాలంలో ఆయన ఎదుర్కొన్న కష్టాలను, కుల వివక్షత కానీ అనే రకాలైన ఇబ్బందులు పడినప్పుడు కూడా ఆయన మరి పట్టువదలని వ్యక్తిమార్కుల్లాగా ప్రయత్నించి సొసైటీని చేంజ్ చేయాలి, మరి ఒక మంచి రాజ్యాంగాన్ని భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని నిర్మించాలని కలలుగాని మరి ఆయనకు అనుకూలంగా రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు మనం భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించి ప్రభుత్వ వ్యవస్థను నిర్మించే అవకాశాన్ని కల్పించి మరి ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప శక్తిగా ఎదిగిందంటే బికాజ్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా మనందరూ తెలియజేస్తున్నాం. భారతదేశం ఎప్పుడైతే మన రాజ్యాంగం దృఢంగా ఉంటుందో అప్పుడు మాత్రమే భారతదేశం ఆర్థికంగా, రాజకీయంగా శక్తివంతంగా తయారయ్యి అవుతుందని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రకటనగా విశ్వసిస్తున్నాం. మొత్తానికి ఇది పరిస్థితి. అంబేద్కర్ అంటే ఒక కులానికి, మతానికి చెందినటువంటి వ్యక్తి కాదు, అతను ఒక శక్తి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఈరోజు కుల వివక్షని ఆనాడు చాటి చెప్పినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లోనే ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాలని చెప్పి కూడా
చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వాలు అంబేద్కర్ చేసినటువంటి ప్రతిభను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కూడా మరింత కృషి చేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆయన రాసినటువంటి రాజ్యాంగానికి అనుసారంగా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ముందుకు నడవాలని చెప్పి కూడా 6TV మనసారా కోరుకుంటా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు.